హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఒక కొత్త వంటకం అంటే పాత వంటకమేలేండి, కొత్తదేం కాదు. టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి చేసి మీ అందరికీ చూపిద్దామని ఈరోజు నేను టమాటాలో పచ్చిమిరకాయలు తీసుకుని మీ ముందుకు వచ్చేసానండి. అది కొత్త వంటకమేం కాదు, పాత వంటకమే. ఎందుకంటే ఈరోజు నేను సాయంత్రం అండి మేము ఒక్క పూటే తింటాము, శనివారం అని చెప్పాను కదా భోజనం. సాయంత్రం ఇడ్లీ కానీ ఏదైనా వేద్దాము. అయితే టమాటా పచ్చడి అండి, ఒక అమ్మాయి నన్ను అడిగింది ఏమనంటే టమాటా పచ్చడి చేసి చూపించండి ఆంటీ గారు అని. ఆ అమ్మాయి కోసం, మీ అందరి కోసం, మనందరి కోసం కూడా టమాటా పచ్చడి చేసి చూపిద్దామని కొత్త వంటకం అన్నానమాట. అది కొత్త వంటకం కాదు, పాత వంటకమే. మా కృష్ణా జిల్లా స్టైల్లో నేను ఈరోజు మీకోసం, అందరి కోసం టమాటా పచ్చడి చేస్తానండి. ముందుగా నేను స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ మీద కళాయి పెట్టాను కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించాను. అయితే ఆ కళాయిలో ఉన్న నీరంతా కూడా ఆవిరయ్యి బయటికి పోయిన తర్వాత నూనె వేసి అందులో పచ్చిమిరపకాయలు వేసి మీ అందరికీ కూడా నేను చూపిస్తానండి. ఆ పాపతో పాటు మీరు కూడా చూడండి, మరి వచ్చేసేయండి. చూసారా, స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టుకుని కళాయిలో నూనె వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు అండి కాయకాయగా వేయకూడదు. కాయకాయగా వేస్తే నూనె చిందిపోయి ఆ కాయ పగిలిపోయి మన ముఖానికి వచ్చి పడుతుంది. ముఖానికే పడవచ్చు, చుట్టుపక్కల పడవచ్చు. అందుకని స్టవ్ కూడా ఖరాబ్ అవుద్ది, మన ముఖాలు ఖరాబ్ అవుతాయి. అందుకని మజ్జిగ ఇరిచి 2 ముక్కలుగా చేసుకుని అప్పుడు వేయండి అందులో. ఇట్లా చేయటం వల్ల మన మీదకి రావన్నమాట. ఇట్లా చేయటం వల్ల పచ్చిమిరపకాయలు చింది మన మీదకి రావు. ఇలా మజ్జిగ ఇరిచి వేయిందనమాట. మరి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చూపిస్తానండి మీకు. మళ్ళీ నేను పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయండి. నేను ఇప్పుడు తీసేస్తాను. వీటిని బయటికి తీసి టమాటా ముక్కలు అందులో వేసి మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇవిగో తీసేసుకున్నాను. టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నానండి. ఇవి కూడా గుట్టొస్తుంది. మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు చల్లుతాను. కొంచెం చింతపండు జల్లుతాను. చూద్దరిగానే ఉండండి. చింతపండు అండి, కొంచెం పసుపు, ఇదిగండి గల్లుప్పు. ఇవన్నీ వేసాను కదా, ఇప్పుడు తిప్పాలన్నమాట. ఇట్లా బాగా తిప్పేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇవన్నీ కలుస్తాయి, ముక్కల్లోకి కలిసిపోయి చక్కగా ఉడుకుతాయండి. ముక్కలోకి ఉప్పు, మరి చింతపండు, పసుపు ఇవంతా కూడా పట్టేసి చక్కగా ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. ఈ ముక్కల మీద నేనేం చేస్తానంటే ఒక మూత ఇదిగో ఇలా పెడతానండి. మూత వేస్తేనే కదా చక్కగా మగ్గుతాయి ముక్కలు. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా పచ్చడి నూరుతున్నాను కదండి. అది ఎలా నూరాలి అనేది మీ అందరికీ నేను నూరి చూపిస్తున్నాను కదా. నూరంటే ఆల్రెడీ ఉడుకుతున్నాయి, ఉడికిన తర్వాత నూరేది చూపిస్తాను. వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలు వేస్తాను. వెల్లుల్లిపాయ అంటే పాయి కాదండి, రెబ్బలేసుకోవాలి. అండి ఒక అమ్మాయి అడిగింది ఏమనంటే టమాటా పచ్చడి నూరి చూపించిన ఆంటీ గారు అని. అయితే ఆ అమ్మాయి కోరిక మేరకు మనందరికీ కూడా ఇష్టమే కదా టమాటా పచ్చడి. టమాటా పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మన కృష్ణా జిల్లాలో టమాటా పచ్చడి దెబ్బ రొట్టి కానీ ఇడ్లీలు కానీ వేసుకుని తింటే అబ్బా, ఆ రుచే టేస్టే వేరు కదండి. అలాంటప్పుడు ఎవరండి టమాటా పచ్చడి దెబ్బ రొట్టి కానీ ఇడ్లీలు కానీ ఇష్టపడినోళ్ళు? మామూలు పల్లీల చట్నీ కూడా మనం వేసుకు తింటాం, కానీ టమాటా పచ్చడి వేసుకుని తింటే అబ్బా, ఆ రుచే వేరబ్బా. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి, తినాలి. మనకి అదే కదా ఆరోగ్యం. మరి టమాటా ముక్కలండి చక్కగా మెత్తబడుతున్నాయి, మెత్తగిల్లుతున్నాయి అనమాట. వాషింగ్ మిషన్ అయిపోయిందండి, మూత పెడుతుంది. కట్టేసి వస్తాను ఉండండి. అబ్బా గుట్టు వస్తుంది. పచ్చిమిరకాయలండి 2 వేస్తున్నాను. ఇంతవరకు అండి మా నాయనమ్మ గారు ఏం చేసేవాళ్ళంటే, ఇంతవరకు ఇంట్లో ఇప్పుడు కూడా అంతే, పచ్చిమిరపకాయలను టమాటాలు 2 కలిపి ఉడకబెట్టేసేవాళ్ళండి. పచ్చిమిరపకాయలు టమాటాలు ఒకే దానిలో వేసి ఉడకబెట్టడం అంటే, ఇప్పుడు ఈ టమాటాలు ఉడకబెట్టే దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం నూనె వేసి ఉడకబెట్టేసి నూరేసుకునేవాళ్ళు అనమాట. అది చాలా రుచిగా కూడా ఉండేదండి. అంటే ఇది రుచిగానే ఉంటుంది, కానీ వాళ్ళ టేస్ట్లు అవి, మన టేస్ట్లు ఇవి. వాళ్ళు పిల్ల జల్లా ఎక్కువ ఉండేవాళ్ళు కదండి. వెనకటాళ్ళు కొంచెం నూనెలు తక్కువ వాడేవాళ్ళు, ఎక్కువ మోతాదులో పచ్చళ్ళు చేసుకుని తినేవాళ్ళు అనమాట. అంటే పచ్చళ్ళు మాకు చాలా పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు కూడా పడతారులేండి ఈ కాలం వస్తే మాత్రం.
అయితే ఎక్కువ మోతాదులో పచ్చడి చేసుకునేవాళ్ళు, పిల్లలకు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ లెక్కలు వేరుగా ఉంటుండేవి. ఇప్పుడు మనం చెయ్యలేము, తినాలేము, రెండూ లేవు. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ టమాటాలని స్టవ్ కట్టేసుకుని ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకుని పచ్చడి నూరుకోవాలి. అది నూరిన తర్వాత మీ అందరికి చూపించిన మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను టమాటా పచ్చడి నూరుతున్నాను కదా. ఒక అమ్మాయి అడిగిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి కోసమే కాదు మీ అందరి కోసం కూడా, మీ అందరి కోసం నేను టమాటా పచ్చడి నూరు చూపిస్తున్నాను కదా. అయితే ఇప్పుడు ఈ టమాటా పచ్చడి స్టవ్ కట్టేసుకుని ఒక 10 నిమిషాలు టమాటాలను చల్లారి పెట్టుకుంటాను. అప్పుడు రుచి మరింత పెరుగుద్ది. టమాటాలు చల్లారిపోయినాయి అనుకోండి, రుచి మరింత పెరుగుతుంది. అప్పుడు నేనేం చేస్తానంటే పచ్చడి నూరి మీకు చూపిస్తాను. టమాటాలండి ఎప్పుడు కూడా వేడి మీద మనం పచ్చడి నూరకూడదు. ఎందుకంటే మనం రోట్లో కాదు కదా నూరేది, మనం మిక్సీ గిన్నెలో కాబట్టి చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కలు చల్లారిపోయినాక నూరుకోవాలి. చూడండి చక్కగా గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది. టమాటా పేస్ట్ అంతా కూడా గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా పచ్చడి నూరుకోవాలి. చల్లారిపోయిన తర్వాత వేడివేడిగా నూరేస్తే బాగుండదండి. మీరు కూడా అట్లా ట్రై చేయండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలనేది మీకు చూపించాను కదా. నూరేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి. అయితే ఇందులో నేను కోసుకున్నాక ముక్కలు పొయ్యి మీద వేసినాక నూనె వేసాను, ఉప్పు వేసాను, చక్కగా ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసుకున్నాను. ఇంత కూడా చింతపండు వేసుకున్నాను. మరి అవన్నీ చూపించింది కదా మీ ఆంటీ గారు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెట్టుకుని తిన్న తర్వాత రుచి అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి చక్కగా నేను టమాటా పచ్చడి రెడీ చేసేసాను. మరి చూసారా, ఇదండి చిన్న తెపాలన్నమాట. చూసారు కదా, టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆ రోజుల్లో మా నాయనమ్మ గారు ప్రతిదీ చేపల పులుసు కానీ, కోడిగుడ్డు పులుసు కానీ, టమాటా పచ్చడి కానీ, పెరుగు కానీ ఏదైనా సరే మట్టి దాకల్లో చేసేవారు. అయితే ఆవిడ్ని మనం మట్టి దాకలతో మనం ఇప్పుడు చేయలేం, కానీ మనం కొంచెం ఇట్లాంటి తెపాలని చేసుకోవాలి కదండి. ఇది తెపాల, చిన్న సైజు తెపాల అనమాట. ఇందులో చేశాను. చూసారు కదా, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగండి టమాటా పచ్చడి. ఆ రోజుల్లో ఆవిడ చేసేది మట్టి దాకలే కదా అని ఎగతాళిగా మాట్లాడమాకండి, ఎగతాళిగా అనుకోమాకండి. కానీ ఆవిడ చేసే మట్టి కుండల్లో, మట్టి దాకల్లో చేసిన ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉండేది. ఆవిడ స్టైల్లో ఆవిడ చేసేది. పెద్ద ఆవిడ కదండి, ఆవిడ మనం గౌరవిద్దాం. ఇదిగోండి టమాటా పచ్చడి. ఈరోజు నా స్టైల్లో టమాటా పచ్చడి చేసి చిన్న దాకలో, చిన్న కుండలో నేను పెట్టుకున్నాను. ఇదిగోండి. అంటే ఎన్నిసార్లు మీకు ఎందుకు కుండ అని చెప్పి చూపిస్తున్నానంటే, ఇది చిన్న కుండ లోపల ఉంది పచ్చడి, మీకు కనిపించట్లేదేమో. ఇదిగోండి టమాటా పచ్చడి. అయితే ఆవిడ మట్టి దాకలో పెట్టినప్పుడు కనీసం మనం ఇలాంటి కుండలోనే పెడదాం కదండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చేసిన టమాటా పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా పెట్టుకుని తిన్న తర్వాత మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజండి ఈ వీడియోతో నేను ఇంకా ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు పచ్చడి చేసింది కదా ఆంటీ గారు, ఒక అమ్మాయి అడిగిందని మీ అందరి కోసం కూడా చేశాను కదా. రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని వస్తానండి. చూసారా, చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అండి. మనం అట్లలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, అన్నంలో తినవచ్చు, దేనిలోనైనా తినవచ్చు. అది మీ ఇష్టం, మీ చాయిస్. బాయ్ అండి, బాయ్.